క్రైస్తవ ప్రపంచం వైపు మనం తొంగి చూస్తే సంఘాలలో బోధించేటువంటి బోధకులైన వారి పట్ల అనేక రకాలైనటువంటి రీమార్క్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అది ఎక్కువగా మత ఛాందసవాదుల ద్వారా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అనేది చేయడం జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని పక్కన పెడితే, ఆ సంఘాలలో వెళ్ళేటువంటి సంఘస్థులకి మనం ప్రశ్నిస్తే, ఏంటండి మీ యొక్క కాపరి, సంఘ కాపరి ఈ విధంగా ఉన్నారు, ఇలా అంట కదా, అలా అంట కదా అని మనం అడిగినట్లయితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి అని మనం ఆలోచిస్తే, పాస్టర్ గారి విషయం పక్కన పెట్టండి, ఆయన వ్యక్తిగత జీవితంతో మనకు సంబంధం లేదండి, ఆ వ్యక్తి వాక్యానుసారంగా మనకి బోధిస్తున్నారా లేదా, చెప్పే వాక్యం వాక్యానుసారంగా ఉందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుందండి అని చెప్పి సమాధానం చెప్తారు. అసలు నిజానికి వాక్యం ఎందుకు వినాలండి అని అంటే, వ్యక్తిగత జీవితం మారడానికే కదా. మరి అలాంటప్పుడు వ్యక్తిగత జీవితమే బాగోలేని వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితం బాగుండాలని ఏ విధంగా బోధించగలడండి? ఒకసారి ఆలోచించండి. కాబట్టి వ్యక్తిగత జీవితం మారడానికే వాక్యం ఉన్నది. కాబట్టి ఆ యొక్క జీవితం మారాలని ఎదుటి వ్యక్తికి చెప్పే యొక్క బోధకుడైనా వింటున్న వారైనా సరే, క్రీస్తులోనికి రాకముందు ఏ విధంగా ఉన్నారో వారి యొక్క గత జీవితంతో మనకు సంబంధం లేదు. కానీ క్రీస్తులోనికి వచ్చి క్రీస్తు యొక్క రక్తం ద్వారా పవిత్రులుగా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క వ్యక్తిగత జీవితం బాగుండేటట్టు ముందుగా జాగ్రత్త పడాలి. అది చర్చిలో బోధించేటువంటి బోధకుడైనా, అలాగే గుడిలో పూజించే పూజారి అయినా, మసీదులో బోధించేటువంటి బోధకుడైనా సరే, ఎవరైనా ముందుగా తమ యొక్క వ్యక్తిగత జీవితం పట్ల ఎవరు ప్రశ్నించే విధంగా రీమార్క్స్ అనేది లేకుండా చాలా జాగ్రత్త పడిన నాడే ఎదుటి వ్యక్తికి బోధించడానికి అర్హులుగా భావించాలని నా యొక్క ఉద్దేశం.